Hi students, good morning. Welcome to We Learning Digital Studio, Kurnool District. In this video lesson, we are going to learn about the topic tense. The topic tense is very important. It is as important as the human, sorry, it is as important as the heart of a human body. For the sake of Telugu medium students, I would like to use both Telugu and English language. ఈ రోజు మనము ఈ వీడియో లెసన్ లో టెన్స్ అనే టాపిక్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఈ టెన్స్ అనే టాపిక్ ను మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మిగతా విషయాలు మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ద రిమైనింగ్ grammatical parts of the English language depends upon the topic tense. For example, active voice, passive voice, direct, indirect speech, etc. All these topics depend on the knowledge of tense. టెన్స్ అనే టాపిక్ లో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, దీన్ని బేస్ చేసుకొని మీరు మిగతా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు ఫోకస్ మోర్ ఆన్ ద టాపిక్ టెన్స్. Tense. The definition of tense. The tense of a verb shows the time of an action or event. It also indicates the state of an action. Tense అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే end words very important. The two words are time of an action, state of an action. Time of an action. ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సెకండ్ డెఫినేషన్ స్టేట్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్స్. ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ద స్టేట్ ఆఫ్ అన్ యాక్షన్. ఎగ్జాంపుల్స్. హ్యావ్ ఎ లుక్ అట్ ద వర్డ్ ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఐ wrote ఏ లెటర్. ఐ షల్ రైట్ ఏ లెటర్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఐ wrote ఏ లెటర్. నేను ఉత్తరం రాయడము జరిగింది గతంలో. ఐ షల్ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాస్తాను భవిష్యత్తులో. దెర్ ఆర్ త్రీ టెన్సెస్. చూడండి, ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే దాన్ని బేస్ చేసుకుని ద టాపిక్ టెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దేన్ని బేస్ చేసుకుని యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని బేస్ చేసుకుని టెన్స్ అనేటటువంటి టాపిక్ ను త్రీ టైప్స్ గా డివైడ్ చేయడము జరిగింది. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ డెఫినేషన్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ అట్ ద బోర్డ్. ప్రెసెంట్ టెన్స్. ద డెఫినేషన్ ఆఫ్ ప్రెసెంట్ టెన్స్. Present tense tells us that an action is happening right now. Present tense, the definition itself tells us about the action when it is happened. ఒక పని ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని ప్రెసెంట్ టెన్స్ తెలియజేస్తుంది. ఎప్పుడు ఏమని తెలియజేస్తుంది? when the action is happening right now. ఎప్పుడైతే పని ప్రస్తుతం జరిగిందో అని తెలియజేసేది ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ tells us that an action that happened already. పాస్ట్ టెన్స్ ఏం తెలియజేస్తుంది? an action happened already. గతంలోనే యాక్షన్ జరిగింది అని తెలియజేసేది పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ tells us that an action that is going to happen. అంటే భవిష్యత్తులో ఒక పని going to happen. That means will happen or shall happen in the future. భవిష్యత్తులో ఒక యాక్షన్ జరుగుతుంది అని తెలియజేసేది ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ మీన్స్ ప్రస్తుతం, పాస్ట్ టెన్స్ మీన్స్ గతం, ఫ్యూచర్ టెన్స్ మీన్స్ భవిష్యత్తు. ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రెసెంట్ జరిగినటువంటి యాక్షన్స్ అన్ని కూడా ప్రెసెంట్ టెన్స్ లో మనము చెప్పాలి. పాస్ట్ టెన్స్ మీన్స్ గతంలో జరిగినటువంటి యాక్షన్స్ అన్ని కూడా పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ మీన్స్ భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ అన్ని కూడా మనము ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. యు ఆల్ నో అబౌట్ దిస్ వెరీ వెల్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఈచ్ టెన్స్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ 4 heads. మనం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 types ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క టెన్స్ ను ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 sub-heads. ప్రెసెంట్ టెన్స్ ను 4 types గా డివైడ్ చేయడం జరిగింది. అగైన్ పాస్ట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 sub-types. ద ఫ్యూచర్ టెన్స్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 4 sub-types. ప్రెసెంట్ టెన్స్ టైప్స్. నంబర్ 1 సింపుల్ ప్రెసెంట్ టెన్స్. నంబర్ 2 ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. Number 3, present perfect tense. Number 4, present perfect continuous tense. If you understand the present tense very well,
you can easily understand the remaining two tenses, past tense and future tense. మీకు ప్రెసెంట్ టెన్స్ బాగా అర్థమైంది అనుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ చాలా సులభంగా మిగిలినటువంటి రెండు టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రెసెంట్ టెన్స్ ను 4 టైప్స్ గా డివైడ్ చేయడము జరిగింది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని డివైడ్ చేయడము జరిగింది. తర్వాత మనకు ఇంగ్లీష్ గ్రామర్ లో టెన్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ ఇంగ్లీష్, ఏదైనా మీరు ఒక దాని గురించి సొంతంగా ఇంగ్లీష్ లో రాయాలి అంటే ఖచ్చితంగా యూ మస్ట్ నో అబౌట్ ద టాపిక్ టెన్స్. మీకు టెన్స్ అనే టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటేనే యూ కెన్ రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా ఏదైనా కొన్ని వాక్యాలని రాయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు ఆత్మహత్య గల కారణాలు రాయండి అని ఇఫ్ యు ఆస్క్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని అడిగారు అనుకోండి, ఆ విద్యార్థి తెలుగులో ఖచ్చితంగా చాలా ఈజీగా సులభంగా రాయగలరు. బట్ ఇఫ్ యు వాంట్ ఆస్క్ హిమ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, హీ కాంట్ రైట్. అదే ఇంగ్లీష్ లో రాయాలని అడిగారు అనుకోండి, అతడు రాయలేడు. దానికి కారణం ఏమంటే హీ డజంట్ నో ద టాపిక్ టెన్స్. అతనికి టెన్స్ అనే టాపిక్ తెలియకపోవడం వల్ల, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అతడు రాయలేకపోతాడు. కాబట్టి మన వాక్యాలను సొంతంగా రాయడం అనేది ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా మనకు టెన్స్ అనే టాపిక్ మీద ఇఫ్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ ద టాపిక్ టెన్స్, దెన్ ఓన్లీ యూ కెన్ రైట్. అప్పుడు మాత్రమే మనము రాయగలం. కాబట్టి ఈ ప్రెసెంట్ టెన్స్ గురించి మనము ఇప్పుడు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. పాస్ట్ టెన్స్ ని కూడా 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సింపుల్ పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ని కూడా 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఈ రోజు ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ ఎలా రాయాలి అంటే యూ నీడ్ టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. ముందుగా మీరు ఏం తెలుసుకోవాలంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక టెన్స్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్ మీన్స్ ఏ విధంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తామని. ఇఫ్ యూ వాంట్ టు రైట్ సమ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్, యూ మస్ట్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఎవ్రీ టెన్స్. ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలిసినప్పుడు మాత్రమే యూ కెన్ రైట్, యూ కెన్ మేక్, యూ కెన్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్. గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మీరు టెన్స్ మీకు సొంతంగా వాక్యాలను రాయాలి అంటే ప్రతి టెన్స్ కు ఉన్నటువంటి స్ట్రక్చర్ ను మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ టెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్, జనరల్లీ ఎండ్స్ విత్ ఆబ్జెక్ట్. సాధారణంగా ఇంగ్లీష్ లో వాక్యము సబ్జెక్ట్ తో బిగిన్ అవుతుంది, ఆబ్జెక్ట్ తో ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా ప్రతిసారి నేను చెప్పేటటువంటి 12 టెన్స్ లో కూడా స్ట్రక్చర్ లో ఫస్ట్ వర్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎండింగ్ వర్డ్ చివరి వర్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ థింక్ యు ఆల్ నో అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను సబ్జెక్ట్ అంటే ఏంటని, ఆబ్జెక్ట్ అంటే ఏంటని. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. నేను మళ్ళీ మీకోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్. సబ్జెక్ట్ మీన్స్ యాక్షన్ డూయర్. ఏదైనా ఒక పని చేసినటువంటి వ్యక్తినే సబ్జెక్ట్ అంటారు. అఫ్ కోర్స్ వ్యక్తి కావచ్చు, ఎనిమల్ కావచ్చు, థింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యాక్షన్ డూయర్, పని చేసే వ్యక్తి సబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ రిజల్ట్. పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు ఆబ్జెక్ట్. యాక్షన్ డూయర్, పని చేసేవాడు సబ్జెక్ట్. పని యొక్క రిజల్ట్ ను రిసీవ్ చేసుకునే వ్యక్తి ఆబ్జెక్ట్. సింపుల్. సబ్జెక్ట్ మీన్స్ యాక్షన్ డూయర్, ఆబ్జెక్ట్ మీన్స్ యాక్షన్ రిసీవర్. సబ్జెక్ట్ అంటే యాక్షన్ డూయర్, పని చేసేవాడు అని అర్థం. ఆబ్జెక్ట్ మీన్స్ యాక్షన్ రిసీవర్, పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు, తీసుకునేవాడు ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 మీన్స్ యు నో గో, వెంట్, గాన్. వెరీ వెల్. గో, వెంట్, గాన్ అనే పదాలు మీకు అందరికీ తెలుసు కదా. గో అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, వెంట్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, తర్వాత గాన్ అనేది ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
go with gone. V1, V2, V3. Go went gone. ఇక్కడ చూడండి హ్యావ్ ఎ లుక్ అట్ ద బోర్డ్. V1, V2, V3 అనే పదాలు ఉన్నాయి. మనం వీటిని సింపుల్ గా V1, V2, V3 అని పిలుస్తాం. యాక్చువల్ గా చెప్పాలంటే వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటంటే V1 అంటే ప్రెసెంట్ టెన్స్ అని అర్థము, V2 అంటే పాస్ట్ టెన్స్ అని అర్థం, V3 అంటే ఫ్యూచర్ టెన్స్ అని అర్థం కాదు, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని అర్థం. V3 అంటే ఏమని అర్థము? పాస్ట్ పార్టిసిపుల్. V1 ప్రెసెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్. ఈ విధంగా మనం సింపుల్ గా V1, V2, V3 అని రెఫర్ చేస్తాం. V1 అంటే వర్బ్ 1, V2 మీన్స్ వర్బ్ 2, V3 మీన్స్ వర్బ్ 3. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఏ వర్బ్ యొక్క ఫామ్ ను ఉపయోగిస్తామంటే we use always V1. ఓకే. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో we always use V1. నెక్స్ట్ పాయింట్. If the subject is singular, we add SRES to V1. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే we must add SRES to V1. If the subject is plural, ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయింది అనుకోండి, then we use only V1. S కానీ ES కానీ యాడ్ చేయకుండా మనం కేవలం V1 ని మాత్రమే యూజ్ చేయాలి. If the subject is I, we use V1. నేను ప్రతిసారి I అనే సబ్జెక్ట్ ను ప్రత్యేకంగా పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఐ అనే సబ్జెక్టు మెనీ స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ విచ్ వర్బ్ ఇస్ టు బి యూజ్డ్, ఏ వర్బ్ ఉపయోగించాలి అనే విషయంలో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ గురవుతుంటారు. కాబట్టి నేను ఏం చేయడం జరిగింది అంటే ఈ ప్రతిసారి కూడా ఐ అనే సబ్జెక్ట్ ను పర్టికులర్ గా మెన్షన్ చేయడము జరిగింది. సబ్జెక్ట్ సింగులర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్. వీటికి V1 కి S లేదా ES యాడ్ చేయాలి. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయింది అనుకోండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, అప్పుడు మనం ఏం చేస్తామంటే వి ఆల్వేస్ యూజ్ ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, సబ్జెక్ట్ ఐ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకుండా వి యూజ్ ఓన్లీ V1 ని మాత్రమే యూజ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెన్ టు యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకున్నాము. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఏం చేస్తామంటే we ఆల్వేస్ యూజ్ V1 అనే వర్బ్ ను ఉపయోగిస్తూ ఉంటాము. నౌ వెన్ టు యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఎటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను ఉపయోగిస్తాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, దెర్ ఆర్ మెనీ యూజెస్, చాలా యూజెస్ ఉన్నాయి. బట్ there are I have mentioned only some points because I have kept in mind the understanding level of the 10th class students. That's why I mentioned only some uses. Actual గా చాలా యూజెస్ ఉన్నాయి, కానీ 10th class లెవెల్ వరకు ఏ యూజెస్ అయితే అవసరమో I have mentioned only that uses. ఆ యూజెస్ మాత్రమే నేను మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క యూజెస్, నంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఒక వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లను వ్యక్తం చేయడానికి we ఆల్వేస్ యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. మీకు కొన్ని అలవాట్లు ఉంటాయి, మీకు ఉన్నటువంటి అలవాట్లను మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డ్రింక్స్ అని రాయడం జరిగింది. ఎందుకు డ్రింక్స్ అని రాయడం జరిగింది అంటే బికాస్ ద సబ్జెక్ట్ హీ ఈజ్ సింగులర్. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయింది అనుకోండి, దెన్ we యాడ్ SRES టు ద V1. సబ్జెక్ట్ సింగులర్ గా అయితే మనము V1 యాడ్ చేయాలి. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం పూట అతను టీ తాగుతాడు, అది అతనికి ఉన్నటువంటి అలవాటు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లను చెప్పడానికి, టు ఎక్స్ప్రెస్ హ్యాబిట్స్, మీకున్నటువంటి అలవాట్లను చెప్పడానికి we ఆల్వేస్ యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ హీ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం యూజ్ చేయడం జరిగిందంటే డ్రింక్ అని వాడకుండా డ్రింక్స్ అని వాడడము జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ ఎవ్రీ డే అట్ 6 o'clock. ఐ గెట్ అప్ ఎవ్రీ డే అట్ 6 o'clock. నేను ప్రతిరోజు ఉదయము 6 గంటలకు నిద్ర లేయడం జరుగుతుంది. అంటే ఇది నాకున్నటువంటి అలవాటు. ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. సబ్జెక్ట్ ఐ అయింది అనుకోండి, V1 మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ కు ఐ గెట్ అప్ అని రాయాలి. ఐ గెట్స్ అప్ అని రాసినాం అనుకోండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్.
ఐ గెట్ అప్ ఎవ్రీ డే అట్ 6 o'clock. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దే టేక్ ఏ వాక్ ఎవ్రీ ఈవినింగ్. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తారంటే వాకింగ్ చేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ సింగులర్, సెకండ్ ఎగ్జాంపుల్ లో ఐ, థర్డ్ ఎగ్జాంపుల్ లో దే. దే అనేటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి జస్ట్ మనం ఏం రాయాలి, టేక్ రాయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే V1 కి ఎస్ లేదా ఏస్ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే కేవలం V1 మాత్రమే యూజ్ చేయాలి. దే టేక్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ యూజెస్ ఎప్పుడు వాడతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ఇంకా ఎప్పుడు వాడతామంటే టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్, నిజాలు, వాస్తవాలు. అవి ఎప్పటికీ నిజం అన్నమాట. అలాంటి వాస్తవాలు ఇన్ సింపుల్ టర్మ్స్ వీ కెన్ సే జగమెరిగిన సత్యాలు అంటారు. ఇవి ఎప్పటికీ నిజాలు. అలాంటి నిజాలను, వాస్తవాలను, జనరల్ ట్రూత్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి we always use simple present tense. Okay, first example, the earth moves round the sun. భూమి ఏమవుతుందంటే ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక జనరల్ ట్రూత్ కాబట్టి ఈ జనరల్ ట్రూత్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి we must use simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. థర్డ్ ఎగ్జాంపుల్, బర్డ్స్ ఫ్లై. పక్షులు ఎగురుతాయి. In all these examples, these are known as general truths. ఇవన్నీ నిజాలు, వాస్తవాలు, జగమైనటువంటి సత్యాలు కాబట్టి వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీటిని మనం డిస్క్రైబ్ చేయడానికి we must use simple present tense. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ లో చూడండి. ఎర్త్, ఎర్త్ అనేది సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయడం జరిగింది. ద సన్ అనేది సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయడం జరిగింది. బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకుండా మనం V1 యూజ్ చేయడము జరిగింది. ఈ స్లైడ్ లో మనం ఏం తెలుసుకున్నామంటే ద యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రెండు యొక్క యూజెస్ తెలుసుకున్నాము. నంబర్ 1 హ్యాబిచువల్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడం. నంబర్ 2 జనరల్ ట్రూత్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం. మీకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అదే విధంగా జనరల్ ట్రూత్స్ ను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఓకే. థర్డ్ యూజ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క థర్డ్ యూజ్ ఏంటి? టు మేక్ జనరల్ స్టేట్మెంట్స్. సాధారణంగా కొన్ని స్టేట్మెంట్స్ ని చెప్పడానికి కూడా మనము we always use సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి స్టేట్మెంట్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి we must use ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, పీపుల్ స్పీక్ హిందీ ఆల్ ఓవర్ ఇండియా. పీపుల్ స్పీక్ హిందీ ఆల్ ఓవర్ ఇండియా. ఇండియా మొత్తం మీద ఏ భాషను మాట్లాడతారంటే హిందీ భాషను మాట్లాడతారు. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. హియర్ ద సబ్జెక్ట్ ఈస్ పీపుల్. ఇక్కడ పీపుల్ అనే సబ్జెక్ట్, ఇక్కడ పీపుల్ అనే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం కేవలం స్పీక్ అనే మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సెకండ్ ఎగ్జాంపుల్, గీతా మాధురి సింగ్స్ వెల్. ఇక్కడ గీతా మాధురి సింగులర్ కాబట్టి సింగ్ అనే దానికి ఎస్ యాడ్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ ప్లేస్ క్రికెట్. హియర్ అగైన్ ద సబ్జెక్ట్ ఈస్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఈజ్ ఎ సింగులర్ నౌన్. దట్స్ వై we add s to the main verb play. ఇక్కడ ప్లే అనే పదానికి ఎందుకు ఎస్ యాడ్ చేయడం జరిగిందంటే బికాస్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి మనము ఎస్ అనేది యాడ్ చేయడము జరిగింది. ఈ విధంగా జనరల్ స్టేట్మెంట్స్ ను చెప్పడానికి కూడా, ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ఉపయోగిస్తాము. పీపుల్ స్పీక్ హిందీ ఆల్ ఓవర్ ఇండియా. గీతా మాధురి సింగ్స్ వెల్. విరాట్ కోహ్లీ ప్లేస్ క్రికెట్. నెక్స్ట్, ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ టైం టేబుల్స్. ఫిక్స్డ్ టైం టేబుల్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ఫిక్స్డ్ టైం టేబుల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ టైం టేబుల్స్ దెన్ యూ కెన్ యూజ్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మీరు ఉపయోగించవలసినటువంటి అవసరము ఉంటుంది. నంబర్ 1 ఎగ్జాంపుల్, ద బస్ లీవ్స్ అట్ 4 PM. బస్సు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అంటే 4 PM. స్కూల్స్ రీఓపెన్ ఆన్ June 12th. స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి? June 12th. ద ట్రైన్ అరైవ్స్ అట్ 10 AM. ఎన్ని గంటలకు వస్తుంది? 10 o'clock. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టైం టేబుల్స్, ఫిక్స్డ్ బై దేర్ డిపార్ట్మెంట్స్. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ ఫిక్స్డ్ చేసినటువంటి టైం టేబుల్స్ కాబట్టి మనం వాటిని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే ఉపయోగిస్తాము. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఫిక్స్డ్ టైం టేబుల్ కూడా. ద బస్ అనేది సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయడం జరిగింది. స్కూల్స్ ప్లూరల్ కాబట్టి ఎస్ యాడ్ చేయలేదు.
ట్రైన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయడము జరిగింది. ఓకేనా? సింగులర్ అయితే ఎస్ లేదా ఎస్ యాడ్ చేయాలి, ప్లూరల్ అయితే ఎస్ లేదా ఎస్ యాడ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. హ్యావ్ ఎ లుక్ అట్ ద బోర్డ్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం మళ్ళీ ఎప్పుడెప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాలో ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకుందాం. టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్, ఒక వ్యక్తికి ఉన్నటువంటి హ్యాబిట్స్ చెప్పుకోవడానికి. నంబర్ 1. నంబర్ 2, జనరల్ ట్రూత్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నంబర్ 3, జనరల్ స్టేట్మెంట్స్ చెప్పడానికి. నంబర్ 4, ఫిక్స్డ్ టైం టేబుల్స్ ను చెప్పడానికి. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ఉపయోగిస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేయాలి. ఆ వర్డ్స్ ఏంటో ఒకసారి చూడండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఈ వర్డ్స్ నే మనం సింపుల్ గా క్లూ వర్డ్స్ అని చెప్పొచ్చు. ఈ క్లూ వర్డ్స్ వచ్చాయనుకోండి, మీరు ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే ఉపయోగించాలి. ఆ వర్డ్స్ ఏంటంటే ఆఫన్, సమ్ టైమ్స్, యూజువల్లీ, జనరల్లీ, సెల్డమ్, ఆన్ సండేస్, రేర్లీ, నెవర్, ఎవ్రీడే, ఆల్వేస్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వి ఆల్వేస్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ వర్డ్స్ వచ్చినప్పుడు. ఆఫెన్ తరచుగా, సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో, యూజువల్లీ జనరల్లీ సాధారణంగా, సెల్డమ్ అంటే నెగిటివ్ అని అర్థం, ఆన్ సండేస్ అంటే ఆదివారాలు అంటే ప్రతి ఆదివారాలు అని అర్థం, రేర్లీ అంటే అరుదుగా, నెవర్ అంటే వ్యతిరేక పదం, ఎవ్రీడే ప్రతిరోజు, ఆల్వేస్ ఎప్పటికీ. ఈ విధంగా మనము ఇలాంటి వర్డ్స్ వచ్చినాయనుకోండి, ఎప్పటికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగించాలి. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం ఈ వీడియో లెసన్ లో ఏం తెలుసుకున్నామంటే టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, టెన్స్ ను ఎన్ని టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. 3 టైప్స్ ఉన్నాయి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. అందులో మనము ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ప్రెజెంట్ టెన్స్ లో మనం ఈ రోజు ఏం డిస్కస్ చేయడం జరిగిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకున్నటువంటి హ్యాబిట్స్ చెప్పడానికి, టు ఎక్స్ప్రెస్ హ్యాబిట్స్ అలవాట్లు, టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ చెప్పడానికి. నంబర్ 3, జనరల్ స్టేట్మెంట్స్ చెప్పడానికి. నంబర్ 4, ఫిక్స్డ్ టైం టేబుల్స్. ఈ విధంగా అలవాట్లు, తర్వాత జనరల్ స్టేట్మెంట్స్, ఫిక్స్డ్ టైం టేబుల్స్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ట్రూత్స్, ఇలాంటి జగమెరిగిన సత్యాలు, ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి కూడా మనము వి ఆల్వేస్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదే విధంగా కొన్ని క్లూ వర్డ్స్. హియర్ I have mentioned some clue words. You can use these words as clue words for the simple present tense use. ఖచ్చితంగా ఈ క్లూ వర్డ్స్ వచ్చాయనుకోండి, మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేయాలి. ఓకే, we will meet again in the next class. Until then, bye bye. Keep smile, keep learning. Your English teacher Vijay Kumar, working at ZPHS Pedikadu. Thank you.